ఓకే గ్యాస్ మన హాస్టల్ పైన ఉన్నాం. ఇది 5:30 అవుతుంది. 5:30కి సన్ రైజ్ అవుతుందని వచ్చాం పైకి. ఇది డార్జిలింగ్ కదా. ఈ హాస్టల్ పై నుంచి కాంచలం కనబడుతుంది అన్నారు, అందుకు పైకి వచ్చాం. ఇదిగోండి ఇదిగోండి ఇది హాస్టల్ పైన. ఫాగ్ కెమెరా. ఇటుపక్క సన్ రైజ్, ఇటు ఈస్ట్ కాబట్టి ఇటుపక్క సన్ రైజ్ అవుతుంది. మన కాంచనగంగా నార్త్ వెస్ట్ ఉంటుంది కొంచెం ఈ హాస్టల్ పై నుంచి. ఇదంతా బ్యాక్గ్రౌండ్. మనం చాలా టాప్ ఉన్నాం కదా, టాప్ నుంచి అవుతుంది. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి కొంచెం వెయిట్ చేయాలి. సన్ రైజ్ వచ్చాక ఫాగ్ అంతా క్లియర్ అవుతుంది, కండెన్సేషన్ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు కిందంతా పైకి వెళ్తుంది, పైన అంతా కిందకి వస్తుంది. 3 hours తర్వాత ఖచ్చితంగా వర్షం పడుతుంది. చూడండి బ్లాక్ క్లౌడ్స్ ఉన్నాయి కదా, బ్లాక్ క్లౌడ్స్ మొత్తం ఇంకా వాటర్తో నిండిసి ఉన్నాయి. ఏంటి ఎండ పడినంటే అది వెయిట్ ఎక్కువైపోద్ది అనమాట. వెయిట్ ఎక్కువైపోయి కిందకి వచ్చేస్తుంది. వెయిట్ ఎక్కువ ఏమవుతుంది, గ్రావిటీ పుల్ అవుతుంది కిందకి. క్లంబస్ క్లౌడ్స్ మొత్తం, క్లంబస్ క్లౌడ్స్ మొత్తం A to Z. చూద్దాం. ఇదిగోండి అదే ఇందులో కనబడుతున్నాయో తెలియదు కానీ ఇటుపక్క ఉండేవి హిమాలయన్ రేంజెస్, ఇటుపక్క ఉండేది ఇదిగో కాంచనగంగా. ఇదిగో ఈడు బ్రో సే హాయ్ బ్రో, సే హాయ్. Hello టు మై వ్యూయర్స్, to my dear friends. గైస్ సన్ రైజ్ అవుతుంది. టైం అంతా ఆల్మోస్ట్ 5:48. 5:48. ఇంకా 1 minute సన్ రైజ్ ఇక్కడ చెప్పారు. యాజ్ యూజువల్ 5:49 1 minute సన్ రైజ్ అయిపోయింది. చూడండి అటుపక్క మౌంటైన్ కనబడుతుందా. లెట్ మీ గో. అది కాంచనగంగా అని అనుకుంటున్నాను, మ్యాక్సిమం కాదు. ఎందుకంటే కాంచనగంగా ఇటుపక్క ఉంటుంది. ఇటుపక్క ఏదో మౌంటైన్స్ ఉన్నాయి, హిమాలయన్ రేంజెస్. ఇవి మాత్రం ఫుల్లీ హిమాలయన్ రేంజెస్ టచ్ అవుతాయి ఇవన్నీ. హిమాచల్ రేంజెస్ అనుకుంటా. లెట్ మీ జూమ్ అవుట్. చూడండి కదా, ఇక్కడ నుంచి సన్లైట్ పడుతుంది చాలా బాగుంది. ఇదంతా ఇంకా ఫ్లాగ్ క్లియర్ అవుద్ది మొత్తం. ఇవన్నీ మౌంటైన్స్ ఇవన్నీ. ఇంకా మన సిక్కింకి ఇక్కడ ఇటుపక్క వెళ్తాం. పీలింగ్ ఇటుపక్క ఉంది కదా, అటుపక్క ఏమంచి ఇది. ఇంకా కొంచెం సన్ రైజ్ అవును. 7 o'clock అవుతే కొంచెం 5కి వస్తుంది కదా సన్. అప్పుడు మన హాస్టల్ కొంచెం కిందకు వస్తుంది, కొంచెం ఫ్లోర్ ఎగస్ట్రా ఉంది అనుకోండి. అప్పుడు వీ కెన్ సీ బెటర్, మనం ఇంకా బాగా చూడొచ్చు. ఎంత ఫాగ్. గ్యాస్ ఇప్పుడు అయింది, కొంచెం ఫాగ్ క్లియర్ అయింది. కొంచెం పైకి వెళ్ళిపోతుంది ల్యాండ్ మొత్తం. ఫాగ్ అంతా పైకి వెళ్తుంది. ఇదిగోండి క్లంబస్కో. అదే గ్యాస్ కాంచనగంగా. ఓప్ యూ కెన్ సీ ఇట్ ఫ్రమ్ ది. ఇక్కడ కనబడుతుంది అనుకుంటున్నాను. లెట్ మీ జూమ్ చేస్తాను కొంచెం. ఇదిగోండి గ్యాస్ ఇదే కాంచనగంగా. చూడండి ఎంత పైకి ఉందో. నార్మల్గా మౌంటైన్ చూడండి ఎంత పైకి ఎంత హైట్ ఉందో. ఇది కాంచనగంగా చూడండి, క్లౌడ్స్ పైన ఉంది గైస్ కాంచనగంగా. చూడండి ఎంత బాగుందో. వీఆర్ అబౌవ్ ది క్లౌడ్స్. మన కరెక్ట్ క్లౌడ్స్ రేంజ్లో ఉన్నాం కరెక్ట్గా. ఇది మౌంటైన్ అయితే క్లౌడ్స్ కన్నా పైన ఉంది. సీ దిస్ ఇస్ ద. ఐ హోప్ ఐ గెట్ ఎ నైస్. We can click picture. No need in video, we should click. I need so much sun. Yo, ooh. Guys, that is the కాంచనగంగా. అదిగోండి అదిగో అలా అలా కనబడుతుందా కాంచనగంగా గైస్. అదే చూడండి అదే కాంచనగంగా. ఇది ఇటుపక్క ఈస్ట్, ఇటుపక్క సన్ రైజ్ అవుతుంది. ఇటుపక్క ఇది, ఇటుపక్క మౌంటైన్స్. సో బ్యూటిఫుల్ గైస్, చాలా బాగుంది. ఐ హోప్ ఇక సూర్యుడు వస్తాడు.
మొత్తం ఫాగ్ అంతా క్లియర్ అయిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది మొత్తం. ఇంకా ఇదిగోండి ఇవన్నీ ఇంకా వర్షం పడుతుంది, ఇవన్నీ ఇంకా సీదా సన్ రైజ్ గైస్. సూర్యుడు మెరిసిపోతున్నాడు పొద్దులే. అంతా ఇంకా సన్లైట్ పడుతుంది. లక్కీ గైస్, ఇలాంత సన్లైట్ పడుతుంది, మనకు సన్లైట్ పడట్లేదు, మనకి క్లౌడ్స్ అడ్డీసే. కాంచనగంగా మాత్రం కనబడుతుందా? కాంచనగంగా గైస్. ఇంకా కొంచెం క్లియర్ అవ్వాలి, నువ్వు కోరుకుంటున్నా. ఇది నెక్స్ట్ వీడియో అప్పుడు స్టార్ట్ చేస్తాను. బహుత్ లక్కే. लकी तो है, दिख गया, नहीं तो वापस जाना पड़ेगा. वापस ट्रिप ही बहुत गंदे हो गए. अभी भी बादल देख रहे हो, बहुत है. हाँ बहुत है यार. ఓకే గైస్, అయిపోయింది. ఇప్పుడు మన హాస్టల్ నుంచి డైరెక్ట్గా ఇంకా తడిగా ఉంది, ఇది స్వెటర్ కొంచెం తడిగా ఉంది. ఇదిగోండి ఇదే బ్యాక్గ్రౌండ్లో మొత్తం కాంచనగంగా. ఇంకా హాస్టల్ ఇది బంకేర్ హాస్టల్ వచ్చా. అగోదాలో బుక్ చేశాను. స్పాన్సర్ కట్టేయాలి. యా, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ట్యాక్సీ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి గ్యాంగ్కాక్ వెళ్తాం. గ్యాంగ్కాక్ డైరెక్ట్గా ఇవే ఉండవు, ఓకేనా? అందుకే అక్కడి నుంచి ఇప్పుడు చాలా నడాలి కదా. చూడండి అంతా అప్పిల్ వెళ్ళి కిందకి ఇంకేం ఉండవు, మొత్తం ఇంకా జంగల్ లాగే మొత్తం అంత కింద. ఏదైనా పైకి వెళ్తే డార్జిలింగ్ సెంటర్ వస్తుంది. అక్కడి నుంచి ట్యాక్సీ స్టాండ్ తీసుకొని అక్కడి నుంచి మనం వెళ్ళిపోవడమే. అక్కడి నుంచి మనం ఎక్కడికి గ్యాంగ్టాక్ వెళ్తాం. చూద్దాం, గ్యాంగ్టాక్ నుంచి పీలింగ్ అయితే పీలింగ్ కాకపోతే పీలింగ్. ఓకే గైస్.